ఉంటుందంటే మిమ్మల్ని కూడా అదే చెప్తారు, చేయలేరు, నువ్వు చేయలేవు, నీకేం స్థాయి ఉంది, ఇలా మాట్లాడతారు. వాళ్ళ మాటలు వింటారా మీరు? వినే ఛాన్సే లేదు. ఎందుకంటే యూ హ్యావ్ యువర్ ఓన్ డ్రీమ్స్. డ్రీమ్ బిగ్, యూ కెన్ ఆల్సో అచీవ్. సో ఎవరిని చెప్పనివ్వకండి మీరు ఇది చేయగలవు చేయలేరని. మీరు తలుచుకుంటే యూ కెన్ అచీవ్ ఇట్. అండ్ మీరు వాళ్ళ మాటలు వినడం మొదలు పెడితే ఫస్ట్ పోయేది మీ కాన్ఫిడెన్స్తో పాటు, కాన్ఫిడెన్సే కాకుండా మీ టైం, మీ మనీ, మీ రెస్పెక్ట్ అన్నీ మీరు కోల్పోతారు. సో డోంట్ లెట్ ఎనీబడి డూ దట్ టు యూ. డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ ఇట్. నేనే చేయగలిగినప్పుడు మీరందరూ ఎందుకు సాధించలేరు? ఆల్ యూ క్యాన్. యు ఆర్ ద ప్రెజెంట్ అండ్ యు ఆర్ ద ఫ్యూచర్. సో డ్రీమ్ బిగ్ అండ్ తప్పకుండా డ్రీమ్ని మర్చిపోకండి. Because the only option that you can do is to rise, not against them, above them. మీరు అన్న వాళ్ళందరినీ మీ సక్సెస్తో వాళ్ళ నోర్లు ముంచండి. అండ్ లైఫ్లో ముగ్గురిని మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని మీరు కష్టంలో ఉన్నప్పుడు నీ పక్కన నేనుంటా అని ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకండి. నిన్ను కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళని మర్చిపోకండి. అండ్ నిన్ను కష్టంలో పెట్టినోడు వాణ్ణి మర్చిపోకండి. గుర్తు పెట్టుకోండి, పక్కా గుర్తు పెట్టుకోండి. అండ్ లైఫ్ని ఈ ప్రాసెస్లో సీరియస్గా తీసుకోకండి. లైఫ్లో ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నేను సక్సెస్ కొట్టిన తర్వాత ఎంజాయ్ చేస్తా, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, దట్ డజంట్ వర్క్. ఎంజాయ్ ద జర్నీ. ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. అండ్ మీ స్టూడెంట్స్కి ఒక 3 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటా, ఆన్సర్ ఇస్తారా? సో మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎప్పుడన్నా అరే పక్కింటోని చూసి నేర్చుకున్నావా అని అడిగారా? ఫోన్ చేసి ఎగ్జామ్ రిజల్ట్స్ రాగానే ఎగ్జామ్స్లో ఎంత వచ్చినాయి, పాస్ అయ్యావా, ఆడికంటే ఎక్కువ వచ్చిందని అడిగారా? సో పేరెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, దయచేసి ఇలా అడగండి. ఫస్ట్ క్వశ్చన్ అడగాల్సింది మీరు హ్యాపీగా ఉన్నారా అని అడగండి. అండ్ మీరు హ్యాపీగా ఉండి ఏ పని చేసినా హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పండి మా స్టూడెంట్స్కి, అది వీళ్ళ స్టూడెంట్స్కి. ప్రపంచాన్ని వెళ్తారు వీళ్ళందరూ. మేము ఉన్నాం మీ వెనకాల, ఏదన్నా చేయండి, హ్యాపీగా ఉండండి అని పేరెంట్స్గా మీరు పిల్లలకి చెప్తే ప్రపంచాన్ని సాధిస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, చిలిపి పనులు చేయండి. అండ్ బైకర్ సినిమా April 3rd రిలీజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ మీ ఫాదర్తో వెళ్ళి కూర్చొని చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఇట్స్ అ ఫిలిం అబౌట్ ఫాదర్ అండ్ సన్. అండ్ దిస్ ఫిలిం మళ్ళీ చెప్తున్నా, సంక్రాంతికి చెప్పి హిట్ కొట్టా, మళ్ళీ సమ్మర్కి వస్తున్నా, మళ్ళీ హిట్ కొడతా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు మిట్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. శర్మ